పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్? అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ. నిన్న మన బీజేపీ బయలుదేరి మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? అక్క ఇంకో 10 రోజుల కూడా ఎన్నికల కోడ్ వస్తుంది. ఇలా 90-80 రోజులు అయిపోయింది. 80 రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఇక రేపు వాళ్ళు చేంజ్ చేస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు. నీకు 500 గ్యాస్ ఇస్తున్నావు, మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరక? మోడీ గారు ఇచ్చింది కదా. అది చెప్తలేరు. మేము 500 రూపాయలకి ఇస్తుంటే రేపటి ఇస్తున్నాం తీసుకోండి అంటున్నారు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారంట. ఇంకా 2 అయ్యా. అవి 2 ఇచ్చి ఏం చేస్తారంటే కథం చేస్తారు. ఇక మళ్ళీ ఓట్లు వేసుకుంటారు. ఇక మీరు 2500 పైసలు మీ అకౌంట్ లో పడాయి. 4000 రూపాయలు పెన్షన్లు రావు, 15,000 రూపాయలు రైతు బంధు రాదు, 2 లక్షల రుణమాఫీ రాదు, ఇలా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు రావు, ఏమి రావు. ఇవి 2 ఇటు పెట్టి ఎన్నికల తర్వాత ఓట్లు వేసుకొని మళ్ళీ చేతికి వచ్చేస్తారు. ఇది వాళ్ళ పని. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? ఇవన్నీ ఇవ్వడానికట రేషన్ కార్డు ఉండాలట. మరి 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యలేదని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టరు పడదాక. 10 లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది, బియ్యం వస్తుంది, అన్ని వస్తాయి. మరి రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్నదాకా కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్ పట్టెపాసి మాటలతో మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? ఈ 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు 6 గ్యారెంటీలను అమలు చేస్తామనాలి. మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి? మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామనాలి. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాలి. అప్పుడేమో అందరికి ఇస్తాన్నారు, ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తారట, రేషన్ కార్డు ఇయ్యాలట. అప్పుడేమో 100 రోజుల కూడా పూర్తి చేస్తున్నారు, అప్పుడని పూర్తి చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. ఇప్పుడేమంటున్నారు? కేంద్రం ఏమి ఇస్తలేదు, ఇలా కేవలం 2 గ్యాస్ మాత్రము కరెంటు మాత్రమే ఇస్తాం, మిగతాయి మాత్రం ఇయ్యమంటున్నారు. ఇలా ఒక్కసారి ఆలోచన, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారో ఒక్కసారి ఆలోచన.